శాంతి నివాసం సమరసతా సందేశం సకల కళా నిలయం సర్వవేద వేదాంత జ్ఞానతత్వం సకల శుభకర శ్రీకరమందారం శ్రీకాంత శ్రీమంత హేమంతం ఇది మానవ సుందర సువర్ణ భారతం ఇది మానవ సుందర సువర్ణ భారతం ఇది మానవ సుందర సువర్ణ భారతం. సుందర సువర్ణ భారతాన్ని దోచుకోవడానికి ఫ్రెంచి వారు, డచ్చి వారు, పోర్చుగీసు వారు, బ్రిటిష్ వారు ఎందరెందరో ఈ దేశంపై దాడి చేసి దొరికినట్టు దోచుకొని పోగా మరికొందరు ఈ జాతి జీవన స్రవంతిలో కలిసి అపురూపమైన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపి మనలో మనకు తగాదాలు కల్పించి విభేదాలు సృష్టించి జాతిని నిర్వీర్యం గావించి వారి కబంధ హస్తాలలో బంధించి వందల సంవత్సరాలు భరత జాతిని వారు బానిసలుగా పరిపాలించి పీల్చి పిప్పి చేశారు. ఈ వలస జాతి వాలు గాలి వీచింది, జాతి నిద్ర లేచింది. వలస పాలనకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసింది. ఝాన్సీ రాణి కత్తి ఝులిపించింది, బొబ్బిలి కోట గర్జించింది. నేతాజీ సాహసానికి, బాపూజీ సత్యాగ్రహానికి తెల్ల దొరతనం తోక ముడిచింది. స్వాతంత్ర్యం వచ్చింది, స్వరాజ్యాన్ని తెచ్చింది, బానిసత్వం పోయింది, భరత జాతి మురిసింది. ప్రపంచ ఉద్యమాలకే ఉదాహరణగా నిలిచిన అద్భుతమైన భారత స్వాతంత్ర్య పోరాటం ఒక విహంగ వీక్షణం. తదనంతర పరిణామాల గురించి తెలుసుకుందాం. భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలన్నిటికీ కలిపి భారత స్వాతంత్రోద్యమం ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్గా పరిగణిస్తాం. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్ ఇతర వలస పాలకుల పాలనను అంతమొందించడానికి వివిధ సిద్ధాంతాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాని చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్గా ఆవిర్భవించింది. వీరు మన దేశ స్వాతంత్ర్యం కోసం చాలా పోరాటం చేశారు. 20వ శతాబ్దం మొదట్లో ఈ పద్ధతులలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కాంగ్రెస్లో అతివాదులైన లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీరినే లాల్ బాల్ పాల్గా మనం పిలుస్తాం. వీరు విదేశీ వస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే అరబిందో వంటి వారు తీవ్రవాద మార్గాలను అవలంబించారు. మొదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాలలోని భారత స్వాతంత్ర యోధులు ప్రారంభించిన గదర్ పార్టీ, దీని సహకారాలతో జరిగిన సంఘటిత భారత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు. జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల్లో ఉద్యమించింది. ప్రముఖ ప్రఖ్యాత విద్యావేత్త రామ్జీ సింగ్ 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా గాంధీ గారిని కీర్తించాడు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అవలంబించారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ సంగ్రామం సరైందిగా భావిస్తే స్వామి సహజానంద సరస్వతి
సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్థిక స్వాతంత్ర్యానికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధృత రూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాటం చేయగా, భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన విస్కౌట్ లూయిస్ మౌంట్ బాటన్ 1947 జూన్ 3న బ్రిటిష్ ఇండియాని లౌకిక భారతదేశంగాను ఇస్లామిక్ పాకిస్తాన్గాను విభజిస్తున్నట్టు ప్రకటించారు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్, 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. స్వాతంత్ర్య అనంతరం హిందూ ముస్లింల మధ్య తీవ్ర మత ఘర్షణలు తలెత్తాయి. అప్పటి భారత ప్రధాని నెహ్రూ, ఉప ప్రధాని వల్లభాయ్ పటేళ్లు మౌంట్ బాటన్ను గవర్నర్ జనరల్గా కొనసాగవలసిందిగా కోరారు. 1948లో ఆయన స్థానంలో చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా నియమించబడ్డారు. 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వీకరించారు. అతను తన ఉక్కు సంకల్పం, నిజాయితీలతో కూడిన విధానాలతో ఏకీకరణ సాధించారు. బల ప్రయోగంతో జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, ఆపరేషన్ పోలో ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాయి. ఇవి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పానికి మచ్చుతునకలు. 1949 నవంబర్ 26లో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనను పూర్తి చేసింది. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రాజ్యాంగ పరిషత్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ప్రథమ రాష్ట్రపతిగా ఎన్నుకోవడంతో అతను రాజగోపాలాచారి నుండి బాధ్యతలు స్వీకరించారు. స్వతంత్ర సర్వసత్తాక భారతదేశంలో గోవా 1961, పాండిచ్చేరి 1953-54, సిక్కింలు 1975లో విలీనమయ్యాయి. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 62% పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలాంటి అనేక పోరాటాల ఫలితంగా అవిభక్త భారతదేశంలో అవిభక్త భారతదేశంలోని దేశాలు స్వతంత్ర దేశంలో విలీనం అయి భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. 1947 15న స్వతంత్రం దేశంగా ఆవిర్భవించినప్పటికీ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటి వరకు బ్రిటిష్ వారి పాక్షిక పాలనలో కొనసాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపజేసింది. ఉపఖండంలో మరో దేశం పాకిస్తాన్ 1956లో ఇస్లామిక్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పటికీ ఆ దేశంలో అనేక అంతర్గత అధికార పోరాటాల కారణంగా ప్రజాస్వామ్యం అణిచివేయబడింది. ఈ పరిణామాలు చివరికి 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఆవిర్భవించేటట్టు దారితీసింది. భారత జాతీయ ఉద్యమం అనేక దేశాలలో వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి, కామన్వెల్త్ ఆవిర్భావానికి దారితీసింది. తర్వాత జరిగిన అనేక ఉద్యమాలకు అహింసాయుత గాంధేయవాదం మార్గదర్శకమైంది. 1955 1968 మధ్యలో మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో జరిగిన అమెరికా పౌర హక్కుల ఉద్యమం, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా చేసిన పోరాటం, మియన్మార్లో
ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటాలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఇవి భారత స్వాతంత్ర్య ఉద్యమం, దాని పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం.